ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని విలువైనటువంటి మాటలు మీతో ప్రకటించడానికి నన్ను మీ మధ్యలోకి ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ వెస్లీ పాస్టర్ గారికి, అమ్మగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి, యేసు బాబాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయును గాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయును గాక. దేవుడు మీ మార్గాలన్నిటిలో మిమ్మల్ని కాపాడును గాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చాలా ఆసక్తిగా ఉన్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. పాటలు పాడే విషయంలో కానివ్వండి, దేవునిని స్తుతించే విషయంలో కానివ్వండి, చాలా చక్కగా మీరు ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, జాన్ వెస్లీ పాస్టర్ గారు ఈ నెల పోయిన నెల 25వ తారీఖు మా మధ్యలోకి రావటం జరిగింది. బ్రదర్ని నేను అప్పుడే కలిశాను. మా దగ్గరికి వచ్చారు. ఆ రోజు వర్తమానం వారు విన్నారు. నేను కూడా ఆ బ్రదర్ గారిని ఒక 25వ తారీఖు మా మధ్యలోకి వచ్చి మీరు వాక్యం చెప్పాలని వారి డేట్ కూడా నేను తీసుకున్నాను. మీకు వీలైతే ఆ రోజు మీరు కూడా రావచ్చు, సరేనా? 25వ తారీఖు వచ్చే నెల. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యేసుబా పాస్టర్ గారు నాకు శిష్యుడు. చాలా చక్కగా దేవుని పరిచయం చేసి ఈరోజు చక్కగా సంఘాలు కట్టి సేవ చేస్తున్నాడు. మంచి సేవ. కాబట్టి వారి యొక్క సేవ కోసం కూడా మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ విధంగా మేమందరం కలిసి ఒకే వేదిక మీద దేవుని ఇలా ఆరాధించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హమ్మింగ్ వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని మనం చెప్పుకుందాం. కొద్దిసేపే చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు. పగలంతా ఎంతో కష్టపడి వస్తారు. మిమ్మల్ని విసిగించడం నాకు ఇష్టం లేదు. కొన్ని మాటలైనా మీకు అవసరమైనవి, విలువైన మాటలు చెప్తాను. మీకు జాగ్రత్తగా ఆలకించండి, సరేనా? ఈరోజు జరిగేటువంటి కూడిక సంఘ క్షేమాభివృద్ధి కూడిక. సంఘం క్షేమంగా ఉండాలి అని అంటే, సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే ఒక స్తోత్రం చెప్తాను బైబిల్లోనే. సంఘం క్షేమంగా ఉండాలన్నా, సంఘం అభివృద్ధి చెందాలన్న ఒక స్తోత్రం చెప్తాను. ఏంటి ఆ స్తోత్రం అంటే, సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఐక్యతగా ఉండాలి. ఎలా ఉండాలి? ఐక్యతగా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, 133వ కీర్తనలో మొదటి వాక్యంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఉంటుంది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఐక్యత అనేది దేవుడు నచ్చేది. దేవుడు నచ్చే వాటిలో ఒకటి ఐక్యత. దేవుడు నచ్చే వాటిలో ఒకటేంటి? ఐక్యత. దేవుడు ఇష్టపడే వాటిలో ఐక్యత. ఎందుకంటే సహోదరులు అందరూ ఐక్యత కలిగి ఉంటే ఏం కలుగుతుందట? మేలు. ఏం కలుగుతుంది? మేలు. అది చూడటానికి ఎలా ఉంటుందంటే మనోహరంగా. అందరూ ఐక్యతగా ఉంటే చూడటానికి ఎలా ఉంటుంది? మనోహరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు సంఘములో ఉన్నటువంటి సహోదరులు కోరుకునేది ఏంటి అని అంటే
ఐక్యత. ఎందుకు ఐక్యతను కోరుకుంటున్నాడు దేవుడు అనంటే, ఆ సంఘం క్షేమంగా ఉండాలన్నా, ఆ సంఘం అభివృద్ధి చెందాలన్నా అందరూ ఐక్యతగా ఉండి పరిచర్య చేస్తేనే కదా సంఘం క్షేమంగా ఉండేది, సంఘం అభివృద్ధి చెందేది. అవునా కదా? సంఘంలో ఉన్నటువంటి వారికి ఒకరి పట్ల ఒకరికి ఐక్యత లేదనుకోండి, కలిసి దేవుని పని చేయగలుగుతారా? చేయలేరు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయరు. అదే అందరం కలిసి చేస్తే ఎంతటి కార్యక్రమమైనా ఈజీగా చేసేయచ్చు, ఎంతటి పరిచర్యనైనా మనం ఈజీగా చేయొచ్చు. కాబట్టి సంఘం ఐక్యతగా ఉంటే సంఘంలో గొడవలు ఉండవు, అల్లర్లు ఉండవు కదా, అసమాధానం ఉండదు. ఇది ఐక్యతగా ఉంటే. ఐక్యత లేకపోతే గొడవలు ఉంటాయి, అసమాధానం ఉంటుంది, అశాంతి కదండి. ఇలా అప్పుడు సంఘంలో ఉన్నవారు ఒకరినొకరు కరుచుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇలా సంఘంలో ఐక్యత చెడిపోతే సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారికి సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళు అంటే దేవుని ఎరగని వాళ్ళు, లేదా దేవుని సన్నిధికి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంఘంలో ఉన్నవారు ఐక్యతగా లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? నవ్వులాటగా ఉంటుంది. అంటే వీళ్ళంతా ఒకే సంఘానికి వెళ్తున్న వీళ్ళలో ఐక్యత లేదు, వీళ్ళలో గొడవలు ఉన్నాయి. సంఘానికి వెళ్ళే వీళ్ళ జీవితాలే మారలేదు. హమ్మింగ్ వస్తుంది. సంఘాలకు వెళ్ళేటువంటి వీళ్ళ జీవితాలే మారలేదు, మనం వెళ్ళేం బాగుపడతాంలే అనుకుంటారు కదండి. అప్పుడు 10 మంది రావడానికి అవకాశం ఉంటుందా? మందిరంలోకి ఉంటుందా? రారు కదా. ఇంకా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు, గొడవలు పెట్టుకుని ఏం చేస్తారు? ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒక ఆమె 2 వారాలు ప్రార్థనకు వచ్చింది కొత్తగా మా సంఘంలో. 3వ వారం కనిపించలేదు. నేను అడిగాను, ఎందుకమ్మా ప్రార్థనకి రాలేదు అని అడిగితే, నా పక్కనే కూర్చుంటుంది కదా పలానా ఆమెతో నాకు గొడవ అయింది, ఆమె వల్ల నేను మందిరానికి రానని చెప్పేసి అనేసింది. చూసారా ఎట్లా ఉంటుంది అంటే, సంఘంలో గొడవలు జరిగితే చీలికలు అయిపోతాయి, ఉన్నవారు కూడా బయటికి వెళ్ళిపోతారు. అలా కాకుండా బయట నుంచి సంఘానికి వెలుపల నుంచి సంఘం లోపలికి రావాలంటే సంఘంలో ఉన్నవారంతా ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడు. నా పిల్లలందరూ ఐక్యతగా ఉంటే కలిసి ఎంతో పని చేస్తారు, నా పని చేస్తారు, ఇంకా ఎన్నో ఆత్మల్ని రక్షిస్తారు అని దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు ఐక్యతను కోరుకుంటాడు చాలా ప్రాముఖ్యంగా. అందుకే సాతాను ఏం చేశాడంటే, దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడని సాతాను ఏం చేశాడు? దేవుడు ఏదైతే కోరుకుంటాడో, దేవుడైతే ఏదైతే ఇష్టపడతాడో దాన్ని దేవునికి దక్కకుండా చేయటమే సైతాను పని. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సహోదరులలో ఐక్యత. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఆ ఐక్యతను చెడగొడుతూ ఉంటాడు. ఎందుకంటే అందరు కలిసి ఉంటే దేవుని పని చేస్తారు, సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది అని వాడు తెలుసుకొని ఏం చేశాడు? సంఘములో ఉన్న సహోదరుల మధ్య గొడవలు పెడతాడు. అర్థమవుతుందా? గొడవలు పెట్టేస్తాడు. అందుకే దేవుని పిల్లలంగా మనం ఏం కాపాడుకోవాలి అని అంటే ఐక్యతను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఐక్యత గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ మీకు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. యేసు ప్రభు వారు ఐక్యత విషయంలో ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అని అంటే, ఒకసారి ఇలాగే ఆయన
ఒక మాట చెప్పారు. మీలో ఎవడైనా ఏదైనా అర్పణ అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తే, ఆ వెళ్ళిన తర్వాత మీకు ఎవరైతే విరోధంగా మాట్లాడారో లేదా మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు మీ జ్ఞాపకం వస్తే అవసరమైతే అర్పణ అక్కడ పక్కన పెట్టేసి మీరు వెళ్ళి అతనితో సమాధానపడి రండి అన్నాడు. ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించండి అన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. అక్కడ ఉంటుంది. మత్తయి శుభవార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదేమోనని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి, చూసారా, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. చూసారా, చాలు ఏంటంట, నీవు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తే అక్కడ నీకు శత్రువుగా ఎవరైనా గుర్తొచ్చారనుకో, నీ శత్రువులు ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారనుకో, ఏం చేయాలట? అవసరమైతే అర్పణ అక్కడే వదిలిపెట్టే. నువ్వు వెళ్ళి మొదటిగా నీ సహోదరునితో సమాధానపడిరా అంటున్నాడు. అంటే కలిసి ఉండాలి అని అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే సహోదరుని సంపాదించుకో, సహోదరుని పోగొట్టుకోవద్దు. అంటే సహోదరులతో మీరు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. అంటే దేవుడు ఇక్కడ అర్పణకు ప్రాముఖ్యతనిచ్చాడా, ఐక్యతకు ప్రాముఖ్యతనిచ్చాడా? చెప్పండి. ఐక్యతకు ప్రాముఖ్యతనిచ్చాడు. అవసరమైతే అర్పణ కూడా పక్కన పెట్టి అన్నాడు. అర్పణ ఎవరికి? దేవునికి అర్పించడానికి వెళ్ళావు, అవసరమైతే దాన్ని కూడా పక్కన పెట్టే. నాకు కావాల్సింది నీ అర్పణ కాదు, నాకు కావాల్సింది సహోదరుల మధ్య సమాధానం, ఐక్యత. అంటే ఏ విధం చేతనైనా నీ సహోదరుని నువ్వు పోగొట్టుకోవద్దు, విడిచిపెట్టొద్దు, కలిసి ఉండండి అంటున్నాడు. అంటే ఐక్యతకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిలా మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. అర్పణకు దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడా, ఐక్యతకి ఇచ్చాడా? ఐక్యతకు. దీన్ని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? మన అర్పణలు అర్పించడం కాదు, ఐక్యతగా ఉండటం ఆయనకి ఇష్టం. ఇదిలా మీ మనసులో పెట్టుకోండి. అదే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 15వ వాక్యం దగ్గర చదవండి. 15వ వాక్యం దగ్గర, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. చూసారా, చాలు. ఏమంటున్నాడు? నీ సహోదరుడు ఒకవేళ నీ పట్ల తప్పు చేస్తే, సహోదరుడు అంటే ఎవరు? సంఘములో ఉన్న విశ్వాసులే మన సహోదరులు. సంఘములో ఉన్న విశ్వాసులే మన సహోదరులు. ఎందుకంటే మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన సహోదరులు, దేవుని పిల్లలం. అవునా కదా? ఆయన మనందరిని కన్నాడు. అవునా కదా? బ్యాప్తిస్మము వలన మనందరం కొత్తగా జన్మించాం. అంటే మనం అందరం ఎవరు? సహోదరులం. అంటే సంఘములో ఉన్నటువంటి సహోదరులకి ఎంత ప్రాముఖ్యతనివ్వమంటున్నాడో చూడండి దేవుడు. రక్త సంబంధాల గురించి కూడా అలా చెప్పలేదు, సహోదరుల గురించి అలా చెప్తున్నాడు. ఎందుకంటే రక్త సంబంధం వేరు, ఆత్మ సంబంధం వేరు. రక్త సంబంధాలు భూమి మీద వరకే కలిసి ఉంటాయి. ఆత్మ సంబంధం భూమి మీద కలిసి ఉంటారు, చనిపోయిన తర్వాత దేవుని పరలోకంలో కలిసి ఉంటారు. అదే ఆత్మ సంబంధం. రక్త సంబంధానికి ఆత్మ సంబంధానికి చాలా తేడా ఉంది కదా. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పు చేస్తే ఏం చేయాలట? నువ్వు వెళ్ళి అతనితో పర్సనల్గా, అంటే వ్యక్తిగతంగా అతను కలుసుకొని మాట్లాడాలట. ఎందుకు ఇలా అన్నావు అక్క, ఎందుకు ఇలా అన్నావు, నా మీద ఇలా అన్నావంట కదా, నా మీద ఇలా నిందేసావంట కదా, నన్ను గురించి పలానా వాళ్ళకి ఇలా చెప్పావంట కదా, నేను అలాంటి దాన్ని కాదు, నువ్వు అలా అనొద్దు. మనం ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఆయన పిల్లలం.
మన మన సహోదరులు మనం కలిసి ఉండాలి, కానీ ఒకరినొకరు నిందించుకోకూడదు అని వాళ్ళని హెచ్చరించి రావాలి. అలాగని గొడవ పెట్టుకోకూడదు వాళ్ళతో వెళ్ళి. అర్థమైందా? నువ్వు ఇలా అన్నావంట, అలా అన్నావంట, నేను ఎలా కనపడుతున్నాను కానీ గొడవలు పెట్టుకోకూడదు. సమాధానంగా మాట్లాడి ఏం చేయాలి? ఆ వ్యక్తిని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే సంఘంలో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు కదండి. బలహీనులైన వారే మనల్ని నిందిస్తూ ఉంటారు. అందుకే బలవంతులైన వారు, అంటే భక్తిలో బలం కలిగిన వారు ఏం చేయాలి? కాస్త సహించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే ఏం చేయాలని పర్సనల్గా వెళ్ళి గద్దించాలి. అర్థమైందా? అలా గద్దిస్తే అతను లోబడ్డాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని నువ్వు సంపాదించుకున్న దానివి అవుతావు, పోగొట్టుకున్న దానికి సంపాదించుకున్న దానివి అవుతావు. ఎందుకంటే ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని మనం క్రీస్తులోకి సంపాదించాలి కానీ పోగొట్టకూడదు. అర్థమైందా? మందిరంలోకి రాబట్టేటట్టుగా చూడాలి కానీ పోగొట్టేటట్లు చూడకూడదు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఒకవేళ ఇంకేమన్నాడు, ఒకవేళ నువ్వు ఒక్కదాని వెళ్ళి అలా గద్దించినప్పుడు లోబడలేదనుకో, ఏం చేయాలి? 2-3 సాక్షుల్ని తీసుకెళ్ళాలన్నాడు. 2-3 సాక్షుల్ని తీసుకెళ్ళు. అంటే నీ మాట వినకపోతే నువ్వేం చేయాలి? అప్పుడు విడిచిపెట్టకూడదు. నా మాట వింటలేదని చెప్పేసి అతన్ని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? మరలా 2-3 తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడిపించాలి. సంఘానికి రాకుండా ఉండొద్దు, నువ్వు ఇలా సంఘానికి దూరంగా ఉండొద్దు, దైవ సేవకుల్ని బాధ పెట్టొద్దు, దేవుణ్ణి బాధ పెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ 2-3 ఏం చేయించాలి? మాట్లాడించాలి. ఒకవేళ 2-3 మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు వింటలేదనుకోండి, మేము రాము, ఆ చర్చికి రాము, మాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారనుకోండి, వినలేదనుకోండి, అప్పుడు వాళ్ళని సంఘంలో పెట్టి అన్యులుగా ఎంచి అప్పుడు వదిలేయమన్నాడు. అంటే అంత ఈజీగా వదిలిపెట్టొద్దు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఐక్యతగా ఉండాలని. చూడండి, ముందు వ్యక్తిగతంగా వెళ్ళి గద్దించమన్నాడు. రెండవది 2-3 సాక్షులను తీసుకుని వెళ్ళి మాట్లాడించండి. అంటే అంత ఈజీగా సహోదరుని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. ఏ విధం చేతనైనా మరలా సంఘంలోకి వచ్చేటట్లుగా చేయమంటున్నాడు. ఎందుకంటే 10 మంది వస్తే సంఘం అభివృద్ధి అవుతుంది. ఉన్న 10 మంది పోతే అంతే కదండి. ఉన్న సంఘం పోయేవాళ్ళు, మరి 10 మంది పోయేవాళ్ళు గురికే పోతారా? ఏదో ఒక నిందేసిపోతారు కదండి వాళ్ళు కదా. అప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఈ సంఘంలో ఏదో గొడవలు జరిగాయి, అందుకే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటారు కదండి. అందుకే ఆ అవకాశం సాతానుకి ఇవ్వకుండా, ఆ అవకాశం సాతాను సంబంధులకు ఇవ్వకుండా సంఘములో ఉన్నవారే ఏం చేయాలి? సమాధాన పడుతూ ఉండాలి. చూసారా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు ప్రభు అని అంటే, ఏ విధం చేతనైనా మీరు కలిసి ఉండండి, విడిపోవద్దు, అంత ఈజీగా విడిపోవద్దు. అంటే ఒక మాట అన్నారు కదని చెప్పేసి నీకు నాకు అంతే, నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడొద్దు అని చెప్పేసి అనకూడదు. అర్థమైందా? కలిసి ఉండాలి. మనం ఎలా ఉండాలి? కలిసి ఉండాలి, కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, కలిసి దేవుని స్తుతించాలి, కలిసి దేవుని మాటలు వినాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి సువార్తను ప్రకటించాలి, కలిసి దేవుని కార్యక్రమాలు చేయాలి. అప్పుడే పరిచర్య అభివృద్ధి అవుతుంది, సంఘం క్షేమంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాని కిందే మనం చదివితే కింద 21వ వాక్యంలో పేతురు గారు అంటాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 7 సార్లు క్షమించిన తర్వాత అప్పుడు నేను పెటాపెట 4 కొట్టమంటావా అని అడిగాడు. ఎందుకంటే పేతురు అసలు దూరుకోడు కదండి. అవునా కదా? యేసు ప్రభుని ఆ సైనికులు బంధించడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? కత్తి తీసి చెవి నరికేసాడు. మలుపుకునేవాడిది మామూలు గారు, ఎప్పుడు ఆవేశంగా ఉంటాడు. అవునా కదా? అంటే 7 సార్లు క్షమించి ఆ తర్వాత అతని మీద కూడా కొట్టానా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? 7 సార్లు మట్టుకే కాదు నాయన, 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి అన్నాడు. ఎంత? 70 ఏళ్ళు.
అంటే మనిషి జీవిత కాలం ఎంత? గట్టిగా బ్రతికేది ఎంతకాలం? 70 సంవత్సరాలు. అంటే 70 ఏళ్ళ మారుల మట్టుకి అన్నాడంటే ఎప్పటిదాకా క్షమించమని దీని అర్థం? చచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు. అంటే మనం చనిపోయేంత వరకు మన సహోదరుని ఏం చేయాలి? క్షమిస్తూనే ఉండాలి. అలా క్షమించామనుకోండి గొడవలు ఉంటాయా? క్షమించలేదనుకోండి గొడవలు ఎక్కువైపోతాయి, పగలు పెరిగిపోతాయి, కక్షలు పెరిగిపోతాయి కదా, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతాయి. అవి పెరగకుండా సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘం క్షేమంగా ఉండాలంటే మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలి? క్షమించాలి. అంటే క్షమించి వాళ్ళతో మనం కలిసి, ఎందుకంటే క్షమించామనుకోండి అంతటితో ఆ శోధన, ఆ గొడవ తొలగిపోతుంది కదండి, మరలా మనం కలిసి ఉండొచ్చు. క్షమించకపోతే పగ పెరిగిపోతుంది మనలో, పగ కదా. అందుకే క్రీస్తు యేసునందు తండ్రి మనల్ని ఎలా క్షమించాడో మనము కూడా ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలి. అప్పుడే మనం ఐక్యతగా ఉండగలము. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆయన 3 ఉపమానాలు చెప్పాడు కదండి. ఈ 3 ఉపమానాలు కూడా దేన్ని సూచిస్తున్నాయి చెప్పండి? సహోదరులు ఐక్యతగా ఉండాలని సూచిస్తున్నాయి. చూసారు ఎంత చక్కగా చెప్పాడు. అంటే దేవుడు ఐక్యతకి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడు దీన్ని బట్టి ఆలోచించండి కదా. ఇంకా కొన్ని విషయాన్ని మీతో చెప్తాను. మన శరీర అవయవాలు ఉన్నాయి. ఈ శరీర అవయవాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే ఈ శరీరంలో అతకబడి ఉన్నాయి కదండి. ఈ శరీరంలో మన అవయవాలన్నీ అతకబడి ఉన్నాయి. అలాగే లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి. మెదడు, కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు, కాలేయం, ఇవన్నీ కూడా లోపల అతకబడి ఉన్నాయి. పైన కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ఇవన్నీ అతకబడి ఉన్నాయి. ఇప్పుడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏ పని చేయాలన్నా కలిసి చేస్తాయా, విడివిడిగా చేస్తాయా? కలిసే చేస్తాయి కదండి. ఏ పని చేయాలని కలిసి చేస్తాయి. ఈ అవయవాల్లో చాలా గొప్ప ఐక్యత ఉంది, చాలా గొప్ప ఐక్యత. మన హస్తం ఉంది కదా, 5 ఏళ్ళు అతుక్కొని ఉన్నాయి చూడండి. ఈ 5 ఏళ్ళు మనం అన్నం తినేటప్పుడు 5 ఏళ్ళు కలిసి పని చేయాలి. అలా కాకుండా ఒక్కేళ్ళతో అన్నం కలుగుతామమ్మా, ఒక్కేళ్ళతో అన్నం కలుగుతాం మనం. కలిపారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు తినేటప్పుడు, దీన్ని కలిపేటప్పుడు ఈ 5 ఏళ్ళు ఫోల్డ్ అవ్వాలి ఇట్లా. ఆ తర్వాత తీసుకునేటప్పుడు కూడా ఇది ఫోల్డ్ అవ్వాలి. ఫోల్డ్ అవ్వకుండా ఉందనుకోండి ఈ హస్తం ఎలా ఉంటుంది? అప్పుడు ఇది తాపీలాగా ఉంటుంది. తాపి పని చేస్తారు కదా, సుతారు మేస్త్రి, తాపీలాగా ఉంటుంది. అప్పుడు అన్నం ఇలా తీసుకొని ముఖానికి ఇటు కొట్టుకోవాలి కదండి. అలా కాకుండా ఈ 5 చూడండి కలిసే కలుపుతాయి, కలిసే తింటాయి. ఈ 5 ఏళ్ళతో మనం అన్నం తినేటప్పుడు, అంటే కుడి చేతితో మనం అన్నం తినేటప్పుడు అప్పుడప్పుడు గొంతు పడుతుంది కదా. ఆ గొంతు పట్టినప్పుడు వెంటనే మళ్ళీ ఇదే చేతితో మనం నీళ్ళు తీసుకోలేం కదా. వెంటనే ఈ చేయి ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది, గ్లాసుతో నీళ్ళు అందిస్తుంది. అవునా కదా? అలాగే చూసేటప్పుడు 2 కళ్ళు ఒకేసారి చూస్తాయి. కన్ను మన రెప్పలు కొట్టేటప్పుడు కూడా 2 కళ్ళు ఒకేసారి కొడతాం, ఒకేసారి తెరుస్తాం. అలా కాకుండా ఈ కన్ను ఒకసారి, ఈ కన్ను ఒకసారి అట్లా కొడతామమ్మా. అలా కొడితే మనల్ని కొడతారు జనం. అవునా కదా? మనల్ని కొడతారు. ఎందుకంటే కన్ను కొట్టారంటారు కదండి, అది అర్థమవుతుంది. అందుకే కళ్ళు పని చేసేటప్పుడు 2 ఒకసారి పని చేస్తాయి. నిద్రపోయేటప్పుడు చూడండి, ఒక కన్ను తెరవబడి ఒక కన్ను మూయబడి ఉంటుందా? 2 కళ్ళు మూయబడి ఉంటాయి కదా. వినేటప్పుడు కూడా 2 చెవులతో వింటాం కదా. పని చేసేటప్పుడు 2 చేతులతో చేస్తాం కదా. నడిచేటప్పుడు 2 కాళ్ళతో నడుస్తాం కదా. అవునా కదా? అంటే ఈ అవయవాలన్నీ ఏ పని చేసినా ఎలా చేస్తున్నాయి? కలిసి చేస్తున్నాయి. చూసారా? అంటే అవయవాల్లో ఎంత గొప్ప ఐక్యత ఉందో. అలాగే ఈ అవయవాల్లో ఉన్నటువంటి ప్రేమ కూడా చూడండి. అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, వెంటనే నోరేముంటుంది? అదేంటి ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంది?
మరి నోరు అబ్బా అంటవేంటి? చూడండి, దానికి అంటే కాలుకి నోటికి సంబంధం ఉందా, అనుబంధం ఉందా? ఎందుకు ఎలా ఎన్ని శరీరంలో అతకబడి ఉన్నాయి అంటే కలిసి ఉంటున్నాయి. కలిసి ఉన్నప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోరేముంది? అబ్బా అంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి వస్తాయి. ఆ నొప్పికి కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరిగి వస్తాయి కదా. ఈ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఇంకొక కాళ్ళు డ్యాన్స్ వేస్తుందా? నీకు ఇలాగే ఉండాలి, నీకు ఇలాగే ఉండాలని డ్యాన్స్ వేస్తుందా? మనం అలాగే డ్యాన్స్ చేస్తాం. ఎవరికైనా ఏదైనా మన గెట్టినోళ్ళకి ఏదైనా అయిందనుకోండి, ఇంట్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాం మనం కదండి, అవునా కదా? వాళ్ళకి అలాగే జరగాలని. అలా ఉండొచ్చా? ఒక కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే చిన్న ముళ్ళే కదండి, అది ఎంతో ఉండదండి, చిన్నదే. ఆ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నోరు అబ్బా అంది, కన్నేమో కన్నీళ్ళు పెట్టింది. ఈ చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే ముళ్ళు దగ్గరికి వెళ్ళి ముళ్ళని ఆగి పక్కనే చేస్తుంది. చూడండి ఎన్ని పని చేస్తున్నాయి చూడండి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎన్ని పని చేస్తున్నాయి కలిసి. చూసారా ఎంత ఐక్యత ఉందో వాటిలో? ప్రియమైన దేవుని పిల్లరా, కంటిలో నలుసు పడితే చెయ్యి ఏం చేస్తుంది? ఆ కంట్లో ఉన్న నలుసుని తీసిందాక చెయ్యి ఆడతానే ఉంటుంది. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఆలోచిస్తే మన అవయవాలన్నీ కూడా ఏ చిన్న పని చేసినా కలిసే చేస్తాయి కదా. కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనం ఆ ముళ్ళు తీయాలంటే నడువు వంగాలి. ఏవంగాలి? నడువు వంగాలి. వంగనంటే సరిపోద్దా? వంగాలి. అంటే అవయవాలన్నీ కూడా ఎలా ఐక్యతగా పని చేస్తున్నాయి చూడండి. అవయవాలు ఎంత ఐక్యత ఉందో చూడండి. ఈ అవయవాల్లో ఉన్న ఐక్యతే ఆత్మీయులమైన మనలో కూడా ఉండాలి. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఈ అవయవాల్లో ఉన్న ఐక్యత ఆత్మీయులమైన మనలో కూడా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఒక్క కాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు ఎంత ఉంటుందంటే దిగబడి కొద్దిగా ఉంటుంది కదా. ఆ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దేహమంతా కూడా బాధపడిపోతుంది చూడండి. అలా సంఘములో ఎవరికైనా బాధ కలిగితే మిగిలిన వారు కూడా ఎలా ఉండాలి? బాధగా ఉండాలి, బాధపడాలి వాళ్ళ గురించి. పలానా వాళ్ళకి బాధ కలిగింది, బాధ వచ్చింది, పలానా వాళ్ళకి శ్రమ వచ్చింది అని సంఘంలో ఉన్న వారంతా కూడా వాళ్ళతో కలిసి బాధపడాలి. అందుకే ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి అని దేవుని వాక్యం చెప్పింది కదండి. అంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయం చేయాలి, బాధలో ఉన్నవారిని మనం ఓదార్చాలి. అట్లా కలిసి ఉండాలి అని అంటున్నాడు. అంటే కలిసి ఉండటం వలన సహోదరులకి ఏం కలుగుతుందని చెప్పాడు? మేలు. ఏం కలుగుతుంది? మేలు. అందరూ ఐక్యత కలిగి ఒకరి పట్ల ఒకరి మేలు చేసుకుంటా ఉంటే, ఒకరినొకరు ఆదరించుకుంటా ఉంటే, ఇది చూస్తున్న దేవునికి ఎలా ఉంటుంది? ఐక్యత మనోహరంగా ఉంటుంది, సంతోషపడిపోతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషపడిపోతాడు. ఆ ఐక్యతని దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే క్రీస్తు శరీరముతో పోల్చాడు. దేంతో పోల్చాడు సంఘాన్ని? క్రీస్తు శరీరముతో పోల్చాడు. అంటే క్రీస్తు యేసు అనే శరీరములో మనందరం ఎవరం? అవయవాలం. ఎవరో మనం? అవయవాలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 ఉంటుంది చూడండి. ఆయన శరీరము సంఘమే అని ఉంటుంది చూడండి. ఎఫెసీ 1:23. ఆ సంఘము ఆయన శరీరము. చాలు. ఆ సంఘము ఆయన శరీరం. అంటే సంఘాన్ని దేంతో పోల్చాడు? క్రీస్తు యేసు యొక్క శరీరంతో పోల్చాడు. అంటే క్రీస్తు యేసు యొక్క శరీరం అనేటువంటి సంఘంలో మనం అందరం ఎవరు? అవయవాలం. అవయవాలమైన మనం ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి, కలిసి ఉండాలి. చూడండి, ఈ అవయవాలన్నీ ఏ పని చేసినా కలిసే పని చేస్తాయి. చిన్న సూది అవసరమైంది, తీసుకోవడానికి వెళ్ళాలంటే ఆ సూది ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ సూది నీకు దొరకాలంటే కళ్ళతో ఎతకాలి కదండి. ఒకవేళ నీకు దొరకకపోతే ఎవరైనా ఆ సూది ఎక్కడ పెట్టామంటే వాళ్ళు చెప్పిన మాట నీ చెవులతో వినాలి.
ఆ తర్వాత చేతులతో తీసుకోవాలి. ఎన్ని పనులున్నా చూడండి. ఆ తర్వాత మెదడుతో ఆలోచించాలి. ఇవన్నీ కలిస్తేనే కదండి. అంటే ఏ పని చేసినా అన్నీ కలిసే చేస్తున్నాయి. మన అవయవాల్లో పని చేయనిదంటే ఏదైనా ఉందా? పని చేయని అవయవం ఏదైనా ఉందా? ఒకవేళ పని చేయని అవయవం ఏదైనా ఉందంటే అది జబ్బు చేసినట్టు లెక్క. ఈ చేయి పని చేయట్లేదంటే అర్థం ఏంటి? పక్షవాతం వచ్చింది, జబ్బు వచ్చిందని అర్థం. అర్థమైందా? అంటే సంఘంలో కూడా జబ్బు వాళ్ళు ఉంటారని అర్థం. ఇక అర్థమైందా? అంటే సంఘంలో అందరు పని చేస్తుంటే మీలో ఒకరు పని చేయకపోతే వాళ్ళకి ఏమొచ్చింది? జబ్బు వచ్చినట్లు లెక్క. అవయవాలన్నీ బాగున్నాయంటే బాగున్న అవయవాలన్నీ ఏం చేస్తాయి? పని చేస్తాయి. బాగున్న అవయవం పని చేయలేదు కదా. అలా ఉండకూడదు. మనం పని చేసే అవయవాలంగా ఉండాలి. ఒకసారి ఇలాగే అవయవాలన్నీ కూడా కడుపు మీద స్ట్రైక్ చేసాయట. దేని మీద? కడుపు మీద స్ట్రైక్ చేశాయి. ధర్నా. ఎందుకంటే కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి, కడుపు మాత్రం పనిచేయట్లేదు. సెంటర్లో కూర్చొని తింటుంది అని ధర్నా చేసేయట. ఇవన్నీ ధర్నా చేసి ఒక 3 రోజుల పాటు మనం ఈ కడుపుకి భోజనం పెట్టకుండా ఉందాం అని అవయవాలన్నీ స్ట్రైక్ చేసి భోజనం పెట్టలేదట. పెట్టకపోయేసరికి 3వ రోజుకి చెయ్యి లేవట్లేదు, కాలు లేవట్లేదు. ఇంకొక విషయం చెప్పిన, కన్ను కూడా రెప్ప కొట్టడానికి కూడా ఓపిక లేదు. అంటే కన్నెట్టు మూసి తెరవటానికి కూడా ఓపిక లేదట. అప్పుడు వాటికి బుద్ధి వచ్చింది. అరే మనం తప్పు చేశారా? అసలు మనకి శక్తినిచ్చేది ఏంటి? ఆహారం. ఈ ఆహారాన్ని అరిగించి మనకి పంపించేదేంటి? కడుపు కదా. అంటే ఏమనుకున్నాయి? కడుపు పనిచేయట్లేదు కదా అనుకున్నాయి. కానీ కడుపు కూడా పనిచేస్తుంది. మనం హాయిగా రాళ్ళలో బోల్లో కొండ్రాళ్ళు తిని పడుకుంటాం కదండి. పడుకుంటే రాళ్ళు తిని పడుకున్నా కానీ కడుపు ఏం చేస్తుంది? అరిగించేస్తుంది. అవును కదా. కడుపు అరిగించకపోతే ఈ అవయవాలకు శక్తి రాదు. అంటే ఆహారాన్ని కడుపు అరిగించేసి అవయవాలకు శక్తిని పంపిస్తుంది. అందుకే కడుపులో ఎత్తుపడగానే మనకు శక్తి వచ్చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? కడుపు కూడా దాని పని అది చేస్తుంది. అలాగే సంఘంలో ఉన్నటువంటి అందరూ పని చేస్తేనే సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళు పని చేసి ఒకళ్ళు పని చేయకుండా ఉండకూడదు. ఒకవేళ పని చేయని వాళ్ళు ఏం చెప్పాను నేను? జబ్బోళ్ళు. అంటే ఆ అవయవం పని చేయట్లేదు అనమాట. క్రీస్తు అనే శరీరంలో అవయవం పని చేయట్లేదని అర్థమైందా? కానీ మనందరం పని చేసే అవయవాల్లాగా ఉండాలి, జబ్బోల్లాగా ఉండకూడదు. అంటే దేవుని పనిలో బహు ఆసక్తి కలిగి, బహు చురుకు కలిగి మనం దేవుని పని చేయాలి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు దేవుని పని చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ ఐక్యత ఎంత గొప్పదో దేవుడు మనకి ఇన్ని విధాలుగా మనకి నేర్పించాడు. అందుకే పెద్దలు కూడా ఒక సూక్తి చెప్పారు కదా, ఐక్యమత్యమే మహాబలం అట. ఇప్పుడు ఒక 100 గడ్డి పరకల్ని, ఎండిపోయిన గడ్డి పరకలు ఉంటాయి చూసారా, 100 ఎండిపోయిన గడ్డి పరకల్ని తాడుగా పేని బలమైన ఏనుగును కూడా బంధించవచ్చు కదా. అదే ఒక్క గడ్డి పరక తీసుకొని ఏనుగు తోక గట్టి లేపు, తోక కూడా లేవదు. అవునా కదా? చెప్పండి. అంటే ఐక్యతగా ఉంటే ఎలా ఉంటుంది, ఐక్యత లేకపోతే ఎలా ఉంటుందని చెప్తున్నాను. అర్థమవుతుంది మీకు? అదే 100 గడ్డి పరకలతో, గడ్డి పాసలు తెలుసుగా మీకు, ఎండిపోయినాయి, అంత గట్టిగా ఇట్లా అంటే తెగిపోద్ది అది కదా. ఆ 100 గడ్డి పరకల్ని మనం ఒక తాడుగా పేని బలమైనటువంటి ఏనుగురు కూడా బంధించవచ్చు. అదే ఒక్కటిగా ఉంటే బంధించలేము. అలాగే బలవంతమైన సర్పం చలి చీమల చేత చిక్కి చచ్చిపోతుంది. మనం నేర్చుకున్న పుస్తకాలు ఈ పాఠాన్ని చదువుకున్న వాళ్ళకి తెలిసింది కదండి. చలి చీమలు అన్నీ కలిసి ఐక్యతగా కలిసి బలమైనటువంటి సర్పాన్ని ఏం చేస్తాయి? చంపేస్తాయి. అదే ఒక్క చేవే వచ్చి పాము తోకను కుట్టినా కానీ దానికి ఏం చురుకు అనిపించదు. అదే కొన్ని 100 చీమలు వచ్చి కుడితే చురుగ్గా కాదు, చచ్చూరుకుంటుంది అంతే.
అవునా కదా? అలాగే ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నారు. ఈ 5 కొడుకులు ఎప్పుడు గొడవలాడుకుంటూ ఉన్నారు. తండ్రికి బాధ అనిపించింది. ఎందుకంటే 5 కొడుకు కలిసి ఉంటే సమాజంలో విలువగా బ్రతుకుతారు, చూసేవాళ్ళు కూడా బాగుంటుంది. ఉన్న 5 కొట్టుకుంటూ ఉంటే సమాజానికి ఎలా ఉంటుంది? ఉన్నారా 5 ఉన్నారనే పేరే కానీ వాళ్ళకి ఐక్యతలు లేవురా అంటాడు. ఎవరైనా గొడవకు వచ్చినా కానీ ఈజీగా వచ్చేస్తారు. అదే కలిసి ఉంటే గొడవకు రావాలన్నా భయపడతారు. వాళ్ళు కలిసి ఉంటారా, వాళ్ళ మీదకి వెళ్తే మన అందరినీ చిచ్చు కొడతారని చెప్పి భయపడి కూడా రారు. అవునా కదా? ఆ విధంగా వాళ్ళ 5 ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటే తండ్రికి బాధ అనిపించి ఒకసారి వాళ్ళకి గుణపాఠం నేర్పించాలని వాళ్ళని పిలిచి, నాయన ఇలా కొట్టుకుంటే ఎట్రా అని, మీరు కలిసి ఉండాలంటే ఒక సూత్రం చెప్తాను రాండ్రా అని పిలిచి ఒక 5 కర్రలు కలిపి కట్టాడు. ఒక 5 కర్రలు గట్టి కర్రలు కలిపి కట్టాడు. కట్టి ఆ కట్టినటువంటి ఆ మోపుని ఏం చేశాడంటే ఒకడికి ఇచ్చాడు. 5 ఒకడికి ఇచ్చాడు. ఇచ్చి ఈ 5 కట్టలను ఒకసారి ఇరవరా అన్నాడు. 5 కట్టలు కలిసి ఉన్నాయి కదండి, ఒకసారి ఇరవలేకపోయాడు. రెండో వాడికి ఇమ్మన్నాడు, వాడు ఇరవలేకపోయాడు. మూడో వాడికి ఇమ్మన్నాడు, వాడు ఇరవలేకపోయాడు. అట్లా 5 ఇరవలేకపోయారు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఆ కట్లు ఇప్పేసి ఐదు కర్రలు 5 ఇచ్చాడు. ఇప్పుడు ఇరవరం రా అన్నాడు. అప్పుడు 5 ఏం చేశారు? ఈజీగా ఇరిచేశారు. అంటే 5 కట్టెలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇరవలేకపోయారు. 5 విడివిడిగా ఉన్నప్పుడు ఇరవగలిగారు. అర్థమైందా? అలాగే సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా, అంటే సహోదరులందరూ కూడా ఐక్యతగా కలిసి ఉంటే అంత బలంగా ఉంటారు. మీ బలంతో ఎవరిని ఎదిరించవచ్చు తెలుసా? దుష్టుడైన సాతాను ఎదిరించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని? దుష్టుడైన సాతాన్ని ఎదిరించవచ్చు. అదే మీరు బలహీనులుగా ఉన్నారు, ఐక్యత విషయంలో బలహీనులుగా ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు వాడు మిమ్మల్ని జయిస్తూ ఉంటాడు, మీ మీద దాడి చేస్తూ ఉంటాడు. మీరు వాళ్ళని జయించలేరు, మీ వల్ల కాదు. అంటే దుష్టుడైన సాతాన్ని ఎదిరించాలంటే బలం కావాలి. బలం కావాలంటే మనందరం ఒకటిగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే దుష్టుడైన సాతాన్ని ఎదిరించగలరు. ఎందుకంటే వాడిని ఎదిరించడం అంత ఈజీ కాదు. వాడిని ఎదిరించాలంటే బలం కావాలి, దేవుని బలం కావాలి. ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే మనందరం ఐక్యతగా దేవుడు చెప్పినట్టు ఉండాలి కదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విధంగా ఐక్యత ఎంత గొప్పదో తెలియచేయడానికి దేవుడు ఎన్ని విషయాలు మీతో చెప్పాడో చూడండి. కాబట్టి ఈ రోజున మనం చూస్తే, అంటే ఐక్యతగా ఉంటే అందరూ ప్రభువుని ఆరాధిస్తారని, ప్రభువుని సేవిస్తారని సాతాను ఏం చేశాడు? కుటుంబాలలో ఐక్యత లేకుండా చేశాడు. ఎక్కడ? కుటుంబాలలో. భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటుందా? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఐక్యత ఉందా? అత్త కోడలకు మధ్య ఐక్యత ఉందా? చెప్పండి, ఉందా? లేదు. అత్త కోడలకు మధ్య ఐక్యత లేదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఐక్యత లేదు. భార్య భర్తకు మధ్య ఐక్యత లేదు. అవునా కదా? అలాగే సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య ఐక్యత లేదు. అంటే ఒకే సంఘంలో ఉంటున్న విశ్వాసుల మధ్య ఐక్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘములో కూడా ఐక్యత లేదు. ఈరోజు రకరకాల సిద్ధాంతాలతో క్రైస్తవ సంఘాలు ఏమైపోయాయి? విచ్ఛిన్నమైపోయాయి, 3000 ముక్కలుగా అయిపోయాయి. అవునా కదా? మీ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు, మీ సంఘం వేరు, మా సంఘం వేరు కదండి. అందరు కలిసి ఉండాల్సినటువంటి క్రైస్తవులను సాతాను ఏం చేశాడు? విడగొట్టేశాడు. ఎందుకు? అందరూ కలిసి ఉంటే సాతాను బలం తగ్గిపోతుంది, సాతాను ఓడిపోతాడు. అవునా కదా? అందుకే వాడు ఓడిపోకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని విడగొట్టేస్తున్నాడు. విడగొట్టి మనల్ని ఒక్కొక్కరు అంతు చూస్తున్నాడు వాడు. అవునా కదా? అలాగే సంఘాలలో ఐక్యతగా ఉండండి అని బోధించే సేవకుల మధ్యలో కూడా ఏం లేదు. చెప్పండి. మళ్ళీ వీళ్ళంతా సంఘాలకు ఏం చెప్తారు? ఐక్యతగా ఉండండి, కలిసి ఉండండి అని చెప్తారు. కానీ వీళ్ళు మాత్రం కలిసి ఉండరు. ఏది?
సేవకుల్లో ఐక్యత లేదు, సంఘాల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల్లో ఐక్యత లేదు, సమాజంలో నివసిస్తున్న వారిలో ఐక్యత లేదు, దేశంలో నివసిస్తున్నటువంటి వారిలో ఐక్యత లేదు. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు, ఐక్యత లేకపోతే అభివృద్ధి అనేది ఉండదు. వాస్తవం కదా? 10 మంది కలిస్తే ఏ పనైనా చేయగలరో ఆ పనిని అభివృద్ధి చేయగలరు. 10 మంది విడిపోతే ఆ పని అభివృద్ధి కాలేదు. అర్థమైందా మీకు? ప్రియమైన దేవుని పిల్లరా, మన దేశంలో ఏం గొడవలు ఉన్నాయి? కులం, మతం, వర్గం, వర్ణం అనేటువంటి గొడవలు ఉన్నాయి మనకి కదా. ఎప్పుడు మన దేశంలో ఏ పంచాయతీలు జరుగుతాయి చెప్పండి? కులం గొడవలు, మతం గొడవలు కదండి. ఎప్పుడు కులాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకునేటువంటి మన దేశం అభివృద్ధి చెందుతుందా చెప్పండి? అభివృద్ధి చెందుతుందా? చెందలేదు. అభివృద్ధి అవ్వాలంటే అందరూ, అన్ని కులాల వాళ్ళు కలిసి పని చేయాలి కదమ్మా. వాస్తవం కదా? అభివృద్ధి అవ్వాలంటే అన్ని కులాల వారు కలిసి అభివృద్ధి పని చేయాలి. కానీ అన్ని కులాల వారు కలిసి పని చేస్తున్నారా? లేదు. మీ కులం వేరు, మా కులం వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీ వర్గం వేరు, మా వర్గం వేరు. ఇట్లా కుల, మత, వర్గ, వర్ణ తారతమ్యాలతో కొట్టుకొని తిట్టుకొని చచ్చిపోతున్నారు మన దేశంలో. అందుకే మన దేశంలో అభివృద్ధి లేదు. వాస్తవం కదా? చెప్పండి. మరి చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలు టెక్నాలజీలో పోటీ పడి అభివృద్ధి చేసుకుంటున్నారు. అవునా కదా? అమెరికా దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తే, మనం కారు బుక్ చేసుకుందాం అనుకోండి, డ్రైవర్ లేకుండా కారు వస్తుంది. ఎవరు లేకుండా? డ్రైవర్ లేకుండా కారు వస్తుంది, డ్రైవర్ లేకుండా బైక్ వస్తుంది. దాంట్లో కూర్చొని మనం ప్రోగ్రామ్ చేసుకొని మనం పలానా చోటుకి వెళ్ళాలంటే ఆ కారే నడుపుకుంటూ వెళ్ళిపోద్ది, డ్రైవర్ అవసరం లేదు దానికి. అట్లా టెక్నాలజీ అభివృద్ధి అయింది. ఎందుకంటే వాళ్ళు మనకులాగా కులం, మతం, వర్గం చూసుకోరు, అందరూ కలిసి పని చేస్తారు. అంటే ఐక్యతగా పని చేయటం వల్ల ఏం కలుగుతుంది? అభివృద్ధి. ఏం కలుగుతుంది? అభివృద్ధి. దానికోసం చెప్పాను ఇది. అంటే టోటల్గా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ సాతాను ఏం చేశాడంటే కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో ఏం చేశాడు? ప్రజలందరినీ ఏం చేశాడు? మనుషులందరినీ విడగొట్టేశాడు. ఇది కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళందరూ కలిసి ఉంటే ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఒక్కడే దేవుడు ఉంటాడు వీళ్ళకి. కాబట్టి వీళ్ళని విడగొట్టేస్తే వీళ్ళు కులానికి ఒక దేవుణ్ణి, మతానికి ఒక దేవుణ్ణి, వర్గానికి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంటారని. అప్పుడు నిజమైన దేవుడు ఎవరో వీళ్ళకి తెలియకుండా పోతుంది. అప్పుడు వాళ్ళు కొట్టుకొని చేస్తారు. ఇది సాతాను ప్లాన్. దేవుని ఆశ ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? ఇలా కాకుండా మనందరం సత్యాన్ని తెలుసుకొని అందరం కలిసి ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ఎవరి సంకల్పం బాగుంది? ఎవరి ఉద్దేశం బాగుంది? దేవుని ఉద్దేశం బాగుందా? సాతాను ఉద్దేశం బాగుందా? చెప్పండి. దేవుని ఉద్దేశమే బాగుంది కదండి. ఆయన అందరూ కలిసి ఉండాలి, క్షేమంగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెయ్యడా. హల్లెలూయా. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? ఆశీర్వాదం. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? అభివృద్ధి. అందుకే ఐక్యతగా, నా పిల్లలందరూ ఐక్యతగా ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు. 3 రోజులు మీటింగ్ పెట్టాలనుకున్నారనుకోండి, అందరూ కలిసి ఉంటే ఈజీగా చేసేయగలరు కదా మా పని. అవునా కదా? ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకపోతే దేవుని పని జరుగుతుందా? జరగదు కదా. అలా అందరూ కలిసి ఉంటే దేవుని పని ఈజీ అవుతుంది. అలా కాకుండా విడివిడిగా ఉంటే, ఒకళ్ళు ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకపోతే, ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకపోతే పరిచర్య ఎలా ముందు జరుగుతుంది? ఎలా అభివృద్ధి అవుతుంది? దేవుని కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది? సంఘానికి వెలుపడుతున్నటువంటి వాళ్ళు సంఘం లోపలికి ఎలా వస్తారు? ఆ బాధ్యత ఎవరిది చెప్పండి? సంఘములో ఉన్న విశ్వాసులదే కదా. అంటే మీరు ఎంత ఐక్యతగా ఉండి దేవుని పనులు చేస్తారో మిమ్మల్ని చూసి మరి కొంతమంది దేవుని సన్నిధికి రాబట్టబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి
దేవుని పిల్లలు సంఘములో ఐక్యతగా ఉండాలి, కుటుంబంలో ఐక్యతగా ఉండాలి, సమాజంతో ఐక్యతగా ఉండాలి. ఈ 3 చోట్ల దేవుని పిల్లలు ఖచ్చితంగా ఐక్యతగా ఉండాలి. అలా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా మీ బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలిగించి ఐక్యతను ఏం చేయాలంటే కాపాడుకోవాలి. చివరికి ఒక మాట చదువుకుని ముగించేసుకున్నా చూడండి. ఏం కాపాడుకోమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వాక్యాలు చదవండి చివరిగా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. చూసారా, ఎవరు కలిగిస్తారట ఐక్యతని? ఆత్మ. పరిశుద్ధాత్ముడు సంఘములు ఏం కలిగిస్తాడు? ఐక్యతను. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అయిపోయిందిలే, గట్టిగా చెప్పండి. 2 చేతులు చెప్పండి అమ్మా. ఓకే, ఇంకొకసారి చెప్పండి, శక్తివంతంగా చెప్పండి, శక్తివంతంగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలట? అందరూ ఏం చేయాలి? కాపాడుకోవాలట. ఆ కాపాడుకునే విషయంలో ఎలా ఉండాలట? మనం శ్రద్ధగా, అశ్రద్ధగా ఉండకూడదు. పనిలో అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, ఆ పని ఏమైపోద్ది? మీరు చెప్పండి. పనిలో అశ్రద్ధగా ఉంటే ఆ పని ఏమైపోతుంది? పాడైపోద్ది. అవునా కదా? వ్యవసాయం చేసే విషయంలో అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, పంట చేతికి వస్తుందా? పంట సరిగ్గా పండుతుందా? చెప్పండి. ఇల్లు కట్టే విషయం అశ్రద్ధగా ఉన్నాం అనుకోండి, ఇల్లు పూర్తవుతుందా? కాదు కదా. ఉద్యోగం చేసే విషయం అశ్రద్ధగా ఉన్నాం అనుకుంటే ఉద్యోగం కరెక్ట్గా చేయగలమా? చదువుకునే విషయం అశ్రద్ధగా ఉంటే చదువులో రాణించగలమా? చెప్పండి, రాణించలే. అంటే ఏ పనైనా మనం సులువుగా చేయాలంటే, ఏదైనా చేజిక్కించుకోవాలంటే, ఏదైనా సాధించాలంటే దాంట్లో ఏముండాలి? శ్రద్ధ. ఇప్పుడు మనం ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి అని అంటే మనందరం ఎలా ఉండాలి? శ్రద్ధ. ఐక్యత విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంటే నా వలన సంఘంలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? నా మాటల వలన, నా చూపుల వలన, నా చేష్టల వలన, నా ప్రవర్తన వలన ఎవరైనా సంఘంలో నా ద్వారా ఇబ్బందులు పడుతున్నారా? నా ద్వారా ఎవరైనా గొడవలు ఆడుకుంటున్నారా? ఇట్లా ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకొని సంఘంలో ఎవరికి మనం ఇబ్బందికరంగా ఉండకూడదు. అర్థమైందా? సంఘంలో ఎవరికి మనం ఇబ్బందికరంగా అలా చూసుకోవాలి. నా వలన ఏమైనా ఐక్యత చెడిపోతుందా? సంఘంలో నా వలన ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇలా ఆలోచించుకుని ఐక్యతను కాపాడుకునే విషయం ఏం తీసుకోవాలట? శ్రద్ధ. మనం అన్ని విషయాలు శ్రద్ధ తీసుకుంటాం కదా. భూ సంబంధమైన అన్ని విషయాలు ఏం చేస్తాం? శ్రద్ధ తీసుకుంటాం. పనికి వెళ్ళే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం, చదువుకునే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం, ఉద్యోగం చేసే విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. అలా ఈ విషయాలు ఎలా శ్రద్ధ తీసుకుంటున్నారో దేవుని ఐక్యతను కాపాడుకునే విషయంలో, సంఘముల ఐక్యతను కాపాడుకునే విషయంలో కూడా ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ అంటే ఆషామాషాగా ఉండకూడదు అనమాట. ఉండేం చేయమంటున్నాడు? ఒకరినొకరు సహించుకోండి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? సాతాను ఎవరో ఒకరిని లేపుతాడు, సాతాను ఏదో ఒక విధంగా గొడవలు సంఘంలో పెడతాడు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఒకరినొకరు సహించండి, సహించండి. అంతేగాని గొడవలు పెట్టుకోకండి అని అంటున్నాడు. గొడవలు పెట్టుకోండి, సహించుకోండి. ఎవరైనా నేను ఏదైనా అన్నారనుకోండి, పలానా వాళ్ళు పలానా, ఇగో అక్క పలానా అమ్మాయి నేను ఇలా అంటుంది, ఇలా అంటుంది అని సంఘంలో వచ్చేవాళ్ళు చెప్పుకుంటారు అప్పుడప్పుడు. అర్థమైందా? అప్పుడు నీకు ఆ విషయం తెలిసిందనుకో ఏం చేయాలి? అలా అందా, దేవుడు చూసుకుంటాడులే, మనం కలిసే ఉందాం అనాలి. నన్ను ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసిందనుకోండి, అన్నయ్య నేను పలానా వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారని తెలిసిందనుకోండి, నేను వాళ్ళని ఏమన్నాను, అడగను కూడా అడగను. అర్థమైందా?
ఎందుకంటే మనం అందరం సహోదరులు కదమ్మా. ఒకరినొకరు కలుసుకోకూడదు. మనం ఏ విధం చేతనే సమాధాన పడాలి, వాళ్ళతో కలిసి ఉండడానికే ఇష్టపడాలి. మనందరం పాపం చేసి దేవునికి శత్రువులుగా మారాం కదండి, అవునా కదా? పాపం చేసిన మనందరం ఎవరు? శత్రువులు దేవునికి. కానీ ఆయన మనల్ని శత్రువులుగా భావించాడా? శత్రువులుగా భావించి ఉంటే మన కోసం తన ప్రాణం పెట్టేవాడు కాదు. మనందరం సంహరించేవాడు, శిక్షించేవాడు కదండి, కాల్చి బోడె చేసేసేవాడు మనల్ని. కానీ మనల్ని ఆయన ఏం చేశాడు? సహోదరులుగా భావించి మన పాపాలను క్షమించి, మన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి తన ప్రాణం పెట్టాడు. గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా పడాలి, గట్టిగాను దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎదుట మనం తప్పులు చేస్తే విరోధంగా ఆయనకి ఎన్నో తప్పులు చేశాం కదండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరం తప్పులు చేశాం. అటువంటప్పుడు మనల్ని ఏం చేయాలి? ఆయన ఈ భూమి మీద లేకుండా మొత్తం నరకానికి పంపించాలి. కానీ అలా చేశాడా? అలా పోగొట్టుకున్నాడా మనల్ని? చెప్పండి, పోగొట్టుకున్నాడా? లేదు. మనందరినీ ఆయన ప్రాణమిచ్చి సంపాదించుకున్నాడు. ప్రేమతో తన ప్రాణం పెట్టి మనందరినీ సంపాదించుకున్నాడు. ఆయన ఎలా మన తప్పులను ఎలా క్షమించాడో మనం కూడా మన సహోదరుల తప్పులను ఏం చేయాలి? క్షమించి మనందరం ఎలా ఉండాలి? కడవరకు కలిసి ఐక్యతగా ఉండాలి. అలా ఐక్యతగా ఉంటే సంఘం క్షేమంగా ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరంతా కూడా కలిసి మీకు నియమించినటువంటి సేవకుల మాట విని ఆయన ఏదైతే చెప్తాడో అది కలిసి మీరంతా ఏం చేయాలి? ఆ పని చేయాలి. ఐక్యతగా ఉండి ఆ పని చేయాలి. సేవకుడిని బాధ పెట్టకూడదు, సేవకుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే సేవకుడు మీ ఆత్మలను కాపాడే కాపరి. ఆయన దుఃఖంతో ఆ పని చేయకూడదు. అంటే మిమ్మల్ని కాచేటప్పుడు దుఃఖంతో ఆ పని చేయకూడదు. సంతోషంగా ఆయన దేవుని పని చేయాలంటే సంఘములో ఉన్నవారు ఆయన చెప్పింది చేయాలి, అవునా కదా? కాబట్టి ఆ విధంగా దేవుడు మీకు అప్పగించినటువంటి సంఘ కాపరిని మీరు గౌరవిస్తూ ఆయన మాట విని మీ బ్రతుకు దినాలన్నీ కూడా వారితో మీరందరూ కలిసి దేవుని పని చేయండి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు, పరిచర్యని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాల్లో అభివృద్ధి ఉంటుంది, పరిచర్యలో కూడా అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గమనించి ఈ బ్రతుకు దినాలన్నీ కూడా మీరు మీ సేవకులు ఐక్యతగా ఉండి దేవుని పని చేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నట్టు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.